పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు సీఎం రేవంత్. సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చే ప్రణాళికతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. అండర్ పాస్ అలాగే సర్ఫేస్ ఎలివేటెడ్ అనే 3 లెవెల్ విధానాన్ని తీసుకొస్తున్నట్టుగా చెప్పారు. మల్టీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ను అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆధునీకరణ, నగరీకరణతో సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పెరుగుతున్న నగరీకరణ వల్ల సమీప భవిష్యత్తులో మరికొన్ని కొత్త సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుందన్నారు. హైదరాబాద్ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలియజేశారు. కీలకమైన ప్రాంతాల్లో అండర్ పాస్లు, ఉపరితల రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ల వంటి 3 విధానాల్లో ట్రాఫిక్ సులభతరమైన రవాణా మార్గాలను కల్పించే విధానాన్ని ఎంచుకున్నామని తెలిపారు. ఇక మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్యూర్ రేర్ విభాగాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు సీఎం. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ సర్వీస్ సెక్టార్గా గుర్తించామని తెలియజేశారు. ఇక ఓఆర్ఆర్ బయట నుంచి రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంతాన్ని ప్రధానంగా మ్యానుఫ్యాక్చర్ సెక్టార్గా గుర్తించామని తెలియజేశారు సీఎం రేవంత్. తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు బయట ఉన్న రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా వ్యవసాయం, దానికి అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలంటూ ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ఇక రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 మాస్టర్ ప్లాన్ను ఇప్పటికే ఆవిష్కరించామని, కాలుష్య కోరల నుంచి హైదరాబాద్ను కాపాడటానికి మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేయడంతో పాటుగా నగర సంస్కృతికి అనుసంధానించబోనట్టుగా తెలిపారు. ఇక నగరంలో కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తామని, అలాగే ఆర్టీసీ ఈవీ బస్సులను ప్రవేశపెడతామని చెప్పారు. ఇక కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఆటోలకు ఉచితంగా రెట్రోఫిట్టింగ్ చేయించి ఈవీలుగా మార్చాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి.